ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈరోజు నేను మా అమ్మమ్మ గురించి టెస్టిమనీ ఇద్దామనుకుంటున్నాను. ఆమె 86 ఏళ్ళు బతికింది. అయితే ఆమె 1910లో పుట్టింది. సో ఆ టైంలో వాళ్ళ డాడీ కాంట్రాక్టర్ ఉండేనంట. ఈమె 7th క్లాస్ వరకు చదువుకున్నది. అయితే ఉర్దూ మీడియంలో చదువుకున్నదో మరి ఏమో తెలియదు. ఉర్దూ వచ్చు ఆమెకు. ఉర్దూ ఒక సబ్జెక్ట్లో చదివినట్టుంది. అప్పుడు జాబ్స్ కోసము ఉర్దూ చదివిన వాళ్ళకు వెతుకుతున్నారంట 1910 1920 టైంలో. సో ఆమెకు ఒక జాబ్ వచ్చిందంట. అదేంటంటే ఒక హాస్టల్లో వార్డెను మొత్తం ఇక కరస్పాండెంట్ టైప్లా చూసుకోవాలన్నట్టు. ఆ హాస్టల్ ఎక్కడుందంటే అది అక్కడ దొంగల పిల్లల్ని పెడతారంట. ఆ ప్లేస్ నేను చెప్పొద్దు అనుకుంటున్నాను. ఆ ఊరే దొంగలు ఉండే ఊరంట. ఆ ఊర్లో నిజాము ఏం చేశాడంట, వాళ్ళ పిల్లలు అదే వృత్తి తీసుకోవద్దని చెప్పి, వాళ్ళకి చదువు రావాలని చెప్పి ఒక హాస్టల్ కట్టించాడంట ఆ ఊరికి. ఆ ఊరిలో మా అమ్మమ్మ వెళ్ళడానికి సిద్ధమైంది. ఆ ఊరికి వెళ్తావా అంటే వెళ్తా అన్నదంట. అప్పటికి ఆమెకు 15 ఏళ్ళు. ఆమెకు పెళ్ళి కాలేదు. తల్లితో వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత అక్కడ దొంగల పిల్లలకు ఆమె మొత్తం ఇంకా వాళ్ళను లోపలనే ఉంచుతారు, బయటికి ఎవరు వచ్చేది లేదన్నట్టు. సో అలా ఆమె ఒక 15 ఏళ్ళు ఆ హాస్టల్లోనే ఆమె ఉండిపోయింది తన తల్లితో పాటు. ఇంకా ఆమె వాళ్ళ అన్న పిల్లల్ని కూడా అక్కడే పెంచింది. ఆమెనే అన్నీ చెప్పేదంట. కుట్లు, అల్లికలు, వంట చేయడము, చదువు చెప్పడము అన్నీ కూడా ఆమెనే చూసుకోవాలంట ఆ టైంలో. అయితే ఆ ఊరికి బయటి వారిని రానిచ్చేవాళ్ళు కారంట. కానీ అప్పటికి ఈమె వెళ్ళేటప్పటికి ఈమె పెళ్లి కాని అమ్మాయి తల్లితో వచ్చిందని చూసి ఆమెను ఓకే చేశారట మా అమ్మమ్మని. రానిచ్చారంట ఊర్లోకి. తర్వాత ఆమె ఏం చేసిందంట, అక్కడ పోయి రోజు ఈవినింగ్స్ ఫ్యామిలీ ప్రేయర్ లాగా చేపించేదంట. చేపించి ఆ పిల్లలందరినీ క్రీస్తును నమ్ముకునేట్టు చేసిందంట. అయితే వాళ్ళు ఇప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా అయ్యారంట. ఇప్పటికీ వాళ్ళు అమ్మగారు అంటారంట. ఈమెను అమ్మగారు బాగుండ్రా అని అడుగుతారంట. సో ఆ కాలంలో చూడండి, ఆమె 1920లో ఆమె చేసిన సేవ ఎంత గొప్ప పరిచర్య అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఈరోజు నాకు చెప్పాలనిపించింది. అంటే ఆ వృత్తి వాళ్ళు ఎన్నుకోవద్దని గవర్నమెంట్ హెల్ప్ తోటి ఆమె ఎక్కడైతే ఆమె ఉన్నదో ఆ ప్లేస్లో ఆమె దేవుని కోసం ఫలించింది. మనం కూడా అలాంటి గొప్ప జీవితాలను కలిగి ఉందాం గాక. ఆమేన్.